తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ప్రజా సమస్య పరిష్కారంపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని అపర్ణ హిల్స్ పార్క్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖకు వినతి పత్రాన్ని అందజేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ సర్కిల్లోని అపర్ణ హిల్ పార్క్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అపర్ణ హిల్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని కాలనీలను కలుపుతూ ఉన్న రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, గతంలో ఈ రోడ్డు నిర్మాణ పనులకు నిధులు కేటాయించినా, ఎమ్మెల్యే గాంధీ పనులు ప్రారంభించినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంపై కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖకు కాలనీవాసులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మియాపూర్ సర్కిల్లోని అపర్ణ హిల్ పార్క్ నుంచి జనప్రియ వరకు గల పలు కాలనీలలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, గతంలో ఎమ్మెల్యే గాంధీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి తమ కాలనీలోని రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. News, Lake Breeze, Silver Oaks, Boulevard, and then Gardenia anamata. We have 2,500 families. Our families lo 5,000 taxpayers unnaru. మా డిమాండ్స్ చాలా సింపుల్. ఇట్స్ నాట్ ఈవెన్ డిమాండ్స్ ఆల్సో, మా రైట్స్ అనమాట. ఇక్కడ నుంచి క్లోజ్ టు 2,000 పీపుల్ ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తున్నాము అండ్ చాలా కష్టం అవుతుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది. పెద్దవాడిని మెడికల్ ఫెసిలిటీస్కి మెయిన్ రోడ్కి తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది. మాకు ప్రాపర్ రోడ్డు కావాలి. 10 సంవత్సరాల నుంచి ఉన్నాము. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి, బిల్డింగ్స్ వస్తున్నాయి, కానీ రోడ్డు మాత్రం రిపేర్ అవ్వట్లేదు. మేము అప్రోచ్ అయినప్పుడు, ఫెడరేషన్ అప్రోచ్ అయినప్పుడు మాకేం తెలిసిందంటే ఇక్కడ నుంచి 200 ఓట్స్ వచ్చినాయి అంతే. సో ప్రయారిటైజేషన్ లేదు అనమాట. మాకు మెసేజింగ్ ఏంటంటే 200 ఓటు వచ్చినాయని, కానీ మేము 5,000 రెసిడెంట్స్ ట్యాక్స్ పే చేస్తున్నాము. సో మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతవరకు వచ్చాము అని అంటే మేము అన్ని విధాలుగా ట్రై చేసాము, అది వర్కౌట్ అవ్వక ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది ఇట్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఆల్రెడీ ఆల్టర్నేటివ్ అది రోడ్ శాంక్షన్ అయింది 2022 and 2023లో శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఎందుకు అది అంటే వర్కౌట్ చేయలేదా అనేది మాకు ఏమీ అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ వన్ మోర్ డిమాండ్. థర్డ్, జిహెచ్ఎంసీ మధ్య వరకు వచ్చేస్తుంది, క్లీనప్ చేస్తుంది, బట్ అపర్ణ హిల్ పార్క్ అవెన్యూ రోడ్స్ మాత్రం క్లీన్ చేయట్లేదు. వాళ్ళు ఏమని అంటే మాకు మ్యాన్ పవర్ లేదు అని అంటున్నారు, బట్ మేము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా. ఆ రోడ్ మీద ఎటువంటి వర్క్ జరగలేదు. ఇప్పటి వరకు మేము అడుగుతూనే ఉన్నాం, కాకపోతే ఏమీ అవ్వట్లేదు. ఆ రోడ్ గురించి ఒక ఆల్టర్నేట్ రోడ్ కావాలి, ఎందుకంటే కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయి. ఈ రోడ్ సరిపోవు ఫర్ ఫ్యూచర్ యూసేజ్. అందుకని మేము ఉన్న రోడ్ని మంచిగా చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి, ఆ ఆల్టర్నేట్ రోడ్ ఏదైతే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందో 3 ఇయర్స్ నుంచి, ఆ 3 ఇయర్స్ నుంచి శాంక్షన్ అయిన రోడ్డు తొందరగా కట్టి హిల్ పార్క్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యేటట్టు ఉండొద్దు. నేను అపర్ణ సిల్వర్ ఓక్స్లో ఉంటాము. ఈ రోడ్డు అప్రూవ్ అయింది. గాంధీ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు దీని గురించి. చందానగర్ టు మనకు అపర్ణ వరకు రోడ్డు శాంక్షన్ అని చెప్పినారు. ఇంతవరకు దాని మరమ్మతులు స్టార్ట్ అవ్వలేదు, దాని పని కూడా స్టార్ట్ అవ్వలేదు. మేము అప్రాక్స్గా ఇది ఎప్పుడైతే అప్రూవ్ అయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రూవ్ వచ్చింది. ఇంతవరకు దీని గురించి పట్టించుకున్న నాదులు లేడు. మేము ఒకటే కోరుతున్నాం, ఇంతమంది ఒక 3,500 ఫ్యామిలీస్ ఉంటాయి అపర్ణలో, వాళ్ళందరూ ట్యాక్సెస్ కడుతున్నాం జిహెచ్ఎంసీకి, ప్రతిదీ మేము కడుతున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా జిహెచ్ఎంసీ కన్సిడర్ చేసి చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదొకటే మా వినతి. మేము అపర్ణ హిల్ పార్క్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. సో మాకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి మేము అపర్ణలో
ఉంటున్నాము. సో ఓవరాల్గా 3,000 అబోవ్ ఓకే రెసిడెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 60,000 ప్లస్ పీపుల్ వీఆర్ అరౌండ్ 1 lakh పీపుల్ వీఆర్ స్టేయింగ్ దేర్. బట్ మేము బేసిక్గా అడిగేది రోడ్స్ అడుగుతున్నాము. ఓకే, రోడ్స్ మాకు యాక్చువల్గా చాలా గుంతలుగా రోడ్స్ ఉన్నాయి మాకు. సో మాకు ఒక వెహికల్ పోతే ఎవ్రీ మార్నింగ్ టైం ఆఫీస్ టైంలో మేము 2 kilometers అపర్ణ నుంచి మెయిన్ రోడ్ రావడానికి 2 kilometers రావడానికి మాకు మోర్ దాన్ 45 minutes పడతా ఉంది. ఫుల్ ట్రాఫిక్, పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, కానీ మాకు రోడ్స్ మాత్రం ఇవ్వడం లేదు. సో మాకు రోడ్డు పర్మనెంట్ రోడ్స్ కావాలి మాకు, మెయిన్ రోడ్ నుంచి అపర్ణ హిల్ పార్క్ ఎవెన్యూస్ వరకు. అండ్ మళ్ళా ఆల్టర్నేట్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు, కానీ ఇంతవరకు 2-3 years బ్యాక్ చెప్పారు శాంక్షన్ అయిందని చెప్పి అపర్ణ టు టెంపుల్ వరకు, హనుమాన్ టెంపుల్ వరకు. బట్ ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. కానీ ఎవరినన్నా అడిగితే రిప్రజెంట్ చేస్తే మీకు ఇచ్చేస్తాము, మీకు అయిపోతుంది అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరికి రావడం లేదు, మా అపార్ట్మెంట్ దగ్గరికే రావడం లేదు. సో మాకు ఇమీడియట్గా పర్మనెంట్ రోడ్స్ కావాలి, అండ్ ఆల్టర్నేట్ యాజ్ వెల్ యాజ్ ఆల్టర్నేట్ రోడ్స్ కూడా కావాలి మాకు. అండ్ జిహెచ్ఎంసీ మా వరకు రావడమే లేదు, మా రోడ్స్ క్లీనే చేయడం లేదు. ఆ జిహెచ్ఎంసీ వచ్చి దగ్గర వరకు అక్కడ పార్క్ ఒకటి ఉంది, పార్క్ వరకే క్లీన్ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం అపర్ణ వరకు రావడం లేదు. No roads, no tax. No roads, no tax. No roads, no tax. No roads, no tax. We want better roads. 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 No tax. No. No roads.